Today we will discuss the living world, very short answer questions, right? First one, what does ICBN stands for? ICBN దేని తెలియజేస్తుంది, right? ICBN stands for International Code for Botanical Nomenclature. International Code for Botanical Nomenclature. ఐసిబిఎన్లో ఉండే రూల్స్ రెగ్యులేషన్కి ఆధారంగా మనకి ప్లాంట్స్కి నేమింగ్ ఇస్తారు. బయోలాజికల్ నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. నామెన్క్లేచర్ మీన్స్ ప్రొవైడింగ్ ఏ సైంటిఫిక్ నేమ్ టు ఎన్ ఐడెంటిఫైడ్ ప్లాంట్ విత్ 2 లాటిన్ వర్డ్స్. ఇట్ ఈస్ నామెన్క్లేచర్. జనరల్గా బైనామియల్ నామెన్క్లేచర్ని ఫాలో అవుతారు. ఓకే, ఇక్కడ వాట్ డస్ ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్ అంటే ఓన్లీ ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఫ్లోరా? ఫ్లోరా అంటే ఏంటి? ఫ్లోరా ఈజ్ ఏ బుక్. యాక్చువల్లీ ఫ్లోరా ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హ్యాబిటాట్, డిస్ట్రిబ్యూషన్ and systematic listing of plants in a particular geographical area, in a particular defined geographical area. Flora is a book. It gives information about actual habitat, distribution and systematic listing of plants in a particular geographical area. Flora mainly describes about listing of plants in a particular area, right? ఒక ఏరియాలో ఉండే ప్లాంట్స్ మీద ఒక బుక్ ఉంటే ఆ బుక్ ఏమంటాం మనం? ఫ్లోరా అంటాం. ఫ్లోరా ఆఫ్ ఢిల్లీ, జేకే మహేశ్వరి, రైట్? ఈ రకంగా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, డిఫైన్ మెటబాలిజం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనబాలిజం అండ్ కెటబాలిజం? Anabolism means metabolism means the sum total of all the chemical reactions occurring in a body of living organism. లివింగ్ ఆర్గనిజం యొక్క బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్నిటిని ఏమంటాం మనం? మెటబాలిజం అంటాం. మెటబాలిజం బేసికల్లీ 2 types, ఎనబాలిజం, కెటబాలిజం. ఎనబాలిజం, it is a building up process, it is a constructive process. Catabolism, it is a destruction process, breakdown process. Anabolism means complex molecules are formed from simple molecules. Simple molecules అన్ని aggregate అయ్యి కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫార్మ్ అయితే దీన్ని ఎనబాలిజం అంటాం. సింపుల్ మాలిక్యూల్స్ అన్ని aggregate అయ్యి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయితే దీన్ని ఎనబాలిజం అంటాం. ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్. మనకి ఫోటోసింథసిస్ ఏమవుతుంది? గ్రీన్ ప్లాంట్స్ అనేవి CO2ని, వాటర్ని, సన్లైట్ని, నెక్స్ట్ లీఫ్లో క్లోరోఫిల్ ఉంటుంది. వీటన్నిటిని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ మాలిక్యూల్ అయిన గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. C6H12O6, 6H2O plus 6O. Oxygen is a byproduct of photosynthesis, right? ఇక్కడ CO2, వాటర్ అనేవి సింపుల్ మాలిక్యూల్స్. ఈ సింపుల్ మాలిక్యూల్స్ అగ్రిగేట్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుంది? కాంప్లెక్స్ మాలిక్యూల్ ఏర్పడుతుంది, గ్లూకోజ్. సింపుల్ కాంప్లెక్స్ అని మనము అక్కడ ఉండే రిలేటివ్ థింగ్స్ ఆధారంగా బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం. గ్లూకోజ్ తో పోలిస్తే CO2 అనేది ఏంటి? సింపుల్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ అగ్రిగేట్ అయ్యి కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫార్మ్ అయితే ఎనబాలిజం. ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్, రైట్? నెక్స్ట్ వన్, catabolism. It is a breakdown process. Complex molecules are broken down into simple molecules. Large molecules అనే బ్రేక్ అయ్యి సింపుల్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయితే దీన్ని catabolism అంటాం. Catabolism is a breakdown process, right? Catabolism కి ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్పిరేషన్. It is example for catabolism, right? Which is the largest botanical garden in the world? Name a few well-known botanical gardens in India. వరల్డ్ లో లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఏదంటే రాయల్ బొటానికల్ గార్డెన్. ఇంగ్లాండ్లో ఉండే క్యూ గార్డెన్స్ అనేవి లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్స్. RBG, రాయల్ బొటానికల్ గార్డెన్ ఈజ్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్. ఇండియాలో మనకి ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఇండియన్ బొటానికల్ గార్డెన్, హౌరా, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, నేషనల్ బొటానికల్ గార్డెన్. ఇట్ యాక్ట్స్ యాజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ లక్నో. ఓకే, ఇవి ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఇండియాలో, రైట్. నెక్స్ట్ వన్, డిఫైన్ ద టర్మ్స్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ ఏ టాక్సనామిక్ కీ. కీ అనే టాక్సనామిక్ లో ఉండే కప్లెట్, లీడ్ అంటే ఏంటి? A pair of contrasting characters in a key is called couplet. Couple means both ani. A pair of opposite characters in a key is known as couplet. కీలో ఉండే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని కప్లెట్ అంటాం. ఈ రెండిట్లో ఒకదాన్ని, ఈచ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కీ ఇస్ నోన్ యాజ్ లీడ్. ఆ కపుల్లో ఒకదాన్ని ఏమంటాం మనం? లీడ్ అంటాం. ఈ టాక్సనామిక్ కీ గురించి ఫుల్గా కంప్లీట్గా డీటెయిల్గా లెసన్ చెప్పినప్పుడు మనకి వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఫుల్గా కావాలంటే ఒకసారి చూసుకోండి ఒకసారి, రైట్. Couplet, lead. Couplet means a pair of contrasting characters in a key is called couplet. Lead, each statement of a key is known as lead. Right? Question లో bifurcation ఉంది. Couplet, lead. Couplet కు 1 మార్క్ ఉంటుంది, lead కు 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫేమస్ బొటానికల్ గార్డెన్ వరల్డ్లో రాయల్ బొటానికల్ గార్డెన్కి 1 మార్క్ ఉంటుంది. ఇండియాలో ఉండే ఫేమస్ గార్డెన్స్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. క్వశ్చన్లో బైఫర్కేషన్ ఉన్నప్పుడు 2 పార్ట్లకి 1 చొప్పున మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మాన్యువల్స్ అండ్ మోనోగ్రాఫ్స్. మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్ ఇవి రెండు కూడా మనకేంటి? బుక్స్. ఇవి మాన్యువల్స్ అండ్ మోనోగ్రాఫ్స్ ఆర్ బుక్స్. మాన్యువల్, ఇట్ ఈస్ ఎ స్మాల్ బుక్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ రెడీ రెఫరెన్స్, రైట్. Manual, it is mainly describes about specific group of plants. Manual of cultivated plants, manual of lithophytes, manual of aquatic plants. Specific group of plants గురించి తెలియజేస్తుంది manual. It is a small book specially designed for ready reference. Next one, monograph. Mono means single. Information about any one taxon. Information about any single taxon, it is known as monograph, right. What is systematics? Systematics means the amalgam of taxonomy with evolution. Taxonomy plus evolution, it is known as systematics. Systematic definition ఏంటంటే the study of different kinds of organisms, their diversities, and also the relationship among them. Different kinds of organisms ని, వాటి మధ్య ఉండే రిలేషన్షిప్స్ ని, వాటి మధ్య ఉండే వేరియేషన్స్ ని, డిఫరెన్సెస్ ని స్టడీ చేయడాన్ని ఏమంటాం మనం? సిస్టమాటిక్స్ అంటాం. ద వర్డ్ సిస్టమాటిక్స్ ఫస్ట్ యూజ్డ్ బై లినియస్. సిస్టమాటిక్స్ మీన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, రైట్. Systematics means systematic arrangement of organisms. Okay, next one, why are living organisms classified? Living organisms ni classify cheyalsina avasaram emiti? It is easy to study the organisms. వాటి గురించి డీటెయిల్ గా స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుంది, అందువల్ల మనము ఆర్గానిజమ్స్ ని క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, what is the basic unit of classification? Define it. క్వశ్చన్ లో బైఫర్కేషన్ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ 1 మార్క్ ఉంటుంది, డెఫినేషన్ 1 మార్క్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? క్లాసిఫికేషన్ లో బేసిక్ యూనిట్ ఏది? స్పీసీస్. స్పీసీస్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీసీస్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. సిమిలారిటీస్ కలిగి ఉండే ఆర్గానిజం యొక్క గ్రూప్ ఏమంటాం మనం? స్పీసీస్ అంటాం. మనమంతా ఒకే రకమైన స్పీసీస్, అందరికీ కాళ్ళు చేతులు అన్నీ ఒకే రకంగా ఉంటుంది, హెయిర్ ఒకే రకంగా ఉంటాయి. మన మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. మనమంతా ఒక స్పీసీస్, హోమోసెపియన్స్. సెపియన్స్ అనే స్పీసీస్ మనం. ఓకే, సిమిలారిటీస్ అనేవి స్పీసీస్లో ఎక్కువగా ఉంటాయి. A group of individual organisms with fundamental similarities, it is known as species, right. Basic unit of classification species and రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. దీని యొక్క డెఫినేషన్ నోట్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, give the scientific name of mango, identify the generic name and specific epithet, right. The scientific name of mango is Mangifera
indica. Mangifera indica. In that Mangifera is genus name, indica is species name or specific epithet. Mangifera represents generic name, right? Indica represents specific epithet. ప్లాంట్ కి జనరల్ గా మనము 2 లాటిన్ వర్డ్స్ తో ఉండే నేమ్ అనేది ఇస్తాం. దీన్ని బైనామియల్ నామినిక్లేచర్ అంటాం. బైనామియల్ నామినిక్లేచర్ ప్రకారం ప్రతి ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ లో 2 లాటిన్ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వర్డ్ డినోట్స్ ది జీనస్, సెకండ్ వర్డ్ డినోట్స్ ది స్పీసీస్, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ గ్రోత్? What is the difference between the growth in living organisms and growth in non-living objects? Growth ante enti perugudala. Growth means permanent irreversible increase in mass. It is known as growth. Increase in mass, it is known as growth, right? In living organisms, growth is internal. It is due to cell division. మనలో గ్రోత్ అనేది ఇంటర్నల్ గా ఉంటుంది. అది కూడా మనకేంటి సెల్ డివిజన్ వల్ల జరుగుతుంది. ఇట్ ఈస్ డ్యూ టు సెల్ డివిజన్. చిన్నప్పుడు మనం ఎంతే ఉన్నాం, ఇప్పుడేంటి పెద్దగా తయారయ్యాం. కారణం ఏంటంటే మనలో ఏమొస్తుంది, మనలో సెల్ డివిజన్ జరగడం వల్ల సెల్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ డ్యూ టు ఇంటర్నల్, రైట్? ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈజ్ ఇంటర్నల్, whereas in non-living things growth is external. Non-living things లో గ్రోత్ ఏమంటాం మనం? ఎక్స్టర్నల్. It is due to accumulation of material on the surface. కొత్తగా మెటీరియల్ అక్యుములేట్ అవడం వల్ల గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇటువంటి గ్రోత్ ఏమంటాం మనం? ఎక్స్టర్నల్ అంటాం. సపోజ్ ఇక్కడ ఒక శాండ్ మౌండ్ ఉంది, కొత్తగా శాండ్ వచ్చి చేరింది ఇక్కడికి. శాండ్ రావడం వల్ల ఇక్కడ శాండ్ యొక్క మాస్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ గ్రోత్ అనేది శాండ్ మౌండ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి నాన్ లివింగ్ థింగ్. కొత్తగా శాండ్ వచ్చి చేరడం వల్ల అక్యుములేట్ అవ్వడం వల్ల ఇక్కడ మాస్ అనేది పెరిగింది. దీన్ని గ్రోత్ అంటాం. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ గ్రోత్. నాన్ లివింగ్ థింగ్స్ లో ఉండే గ్రోత్ అనేది ఎక్స్టర్నల్, లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండే గ్రోత్ అనేది ఇంటర్నల్ గ్రోత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.